తెనాలి పర్యటనలో మరో ట్విస్ట్ నెలకొంది. రౌడీ షీటర్లను కాకుండా వారి కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించారు. తెనాలిలో రౌడీ షీటర్లకు పోలీసులు ఇచ్చిన ట్రీట్మెంట్ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. తొలుత అందరూ ఇదేంటంటూ పోలీసుల తీరుపై ఆక్షేపణ వ్యక్తం చేయగా తర్వాత ఆ ముగ్గురు గంజాయి రౌడీ బ్యాచ్ అని తెలుసుకోవడంతో ప్రజలు ఆశ్చర్యపోయారు. అలాంటి వారిని కొట్టడంలో తప్పేమీ లేదని సోషల్ మీడియా వేదికగా పోలీసుల చర్యలను సమర్థించారు. అయితే రౌడీలు దళిత మైనార్టీ వర్గానికి చెందినవారు కావడంతో వైసీపీ నేతలు వాలిపోయారు. విషయ పరిజ్ఞానం లేకుండా జగన్ తెనాలి వెళ్లడంపై సైతం విస్తుపోయారు. అయితే జగన్ తెనాలి వెళ్లేసరికి జాన్ విక్టర్ అక్కడ లేకపోవడంతో పాటు అతనితో పాటు కేసుల్లో ఉన్న రాకేష్, కరీముల్లా జాడా తెలియలేదు. జగన్ తెనాలి వస్తే వారు ఎక్కడికి వెళ్లారంటూ వైసీపీ నేతలు కుటుంబ సభ్యుల్ని అడిగినా స్పందన లేదు. దీంతో జగన్ ముగ్గురు కుటుంబ సభ్యుల్ని పరామర్శించి వెళ్లిపోయారు. జగన్ తమ ఇంటికి వస్తున్నారనే సమాచారం 3 రోజుల ముందే ఉన్నప్పటికీ ఆ రౌడీ షీటర్లు ఎందుకు అందుబాటులో లేకుండా పోయారనే చర్చ ఇప్పుడు ప్రారంభమైంది. జగన్ పర్యటన నేపథ్యంలో ఎక్కడికి వెళ్లారనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే రౌడీ షీటర్లని పరామర్శిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత మొదలవుతుందని ఉద్దేశపూర్వకంగా తప్పించారా, లేకపోతే జగన్ రాక ఇష్టం లేక తప్పుకున్నారా అని వైసీపీలో చర్చించుకుంటున్నారు. జగన్ తెనాలి పర్యటనలో కథాకమామిషు అనుకున్నదొకటి అయ్యిందొకటి అంటూ వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.